ఢిల్లీలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 1500 TMC means 1.5 crore acres. We have no issues on 1500 TMC means 1.5 crore acres. We have no issues on what they want to build beyond this. This also has been conveyed. We have also conveyed that there are many projects lying waiting for approval. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు మేము వేగవంతంగా నిర్మాణం చేయదలుచుకున్నాం. మీ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా చెప్పాం. సునీల్, సో వీ హావ్ టోల్డ్ దెమ్ దట్ అవర్ అప్రూవల్స్ ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ మేము పెట్టిన అప్రూవల్స్కి ఏమో చాలా స్లోగా ప్రాసెస్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ పెట్టిన ప్రపోజల్స్ ఏమో వేగవంతంగా జరుగుతున్నట్టుగా జరిగి ఇది రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాం. మేము పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు వెంటనే చేయాలి, సమ్మక్క సారక్కకి వెంటనే చేయాలి, తుంబడి అట్టికి మేము నిర్మాణం మొదలుపెట్టబోతున్నాం, నీటి కేటాయింపులు ఆల్ అప్రూవల్స్ మస్ట్ బి గివెన్. ఈ విధంగా మేము లిస్ట్ తయారు చేసి మూసీ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు. మూసీ రీజువినేషన్కి ఏ విధంగానైతే మీరు గంగా క్లీనింగ్కి ఇచ్చారో, యమునా క్లీనింగ్కి ఇచ్చారో, మూసీ రివైవల్, మూసీ రీజువినేషన్ కూడా మీరు నిధులు కేటాయించాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఓవరాల్గా గంట సేపు జరిగిన చర్చలు మంచి వాతావరణంలో జరిగినాయి. మరి సిఆర్ పాటిల్ గారు మాకు అన్ని విధాలుగా హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేయము, మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్ని విషయాల్లో కూడా మేము విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ వారు అతి త్వరలో ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ విషయం కూడా మేము తెలియజేసినాం, స్పెసిఫిక్గా చెప్పినాం. అపెక్స్ కౌన్సిల్కి ఇన్ఫార్మ్ చేయకుండా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టరాదు. మరి ఇది జరగడం ఇది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, రెండు రాష్ట్రాల సంబంధాలకు మంచిది కాదని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ విషయాలు కూడా మేము పరిగణలోకి తీసుకొని మరి తొందరగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. సో స్పష్టంగా మేమంటున్నాం, మాకు గోదావరి మీద 1000 TMC, కృష్ణా మీద 500 TMCకి వాళ్ళు బ్లాంకెట్ నో అబ్జెక్షన్ ఇచ్చి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర ఇస్తే తప్పనిసరిగా వేరే విషయాలు చర్చించడానికి మేము కూడా సుముఖంగా ఉన్నాం. అసలు ఇంకో విషయం చెప్పినంటే కృష్ణా KWD DT2 బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆ తీర్పు కూడా తొందరగా ఇప్పియాలి. ఇంతకాలం మీరు అది సుదీర్ఘంగా కొనసాగి ఈ అనిశ్చిత పరిస్థితి ఉండకూడదని చెప్పి కూడా మరి వీరి ద్వారా ఒక మాట మీరు ఆ ట్రిబ్యునల్ తొందరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడు ఒకటి రాజశేఖర్, 1000 TMC మనకి స్పష్టంగా వాళ్ళు నో అబ్జెక్షన్ ఇస్తే ఇంకో విషయం చెప్తున్నా, మేము పొద్దున సీఎం గారితో చర్చించి మీరు పోలవరం పంకచర్ల లింక్ కాదు, మీరు నిజంగా మీరు గోదావరి ఫ్లడ్ వాటర్స్ తీసుకుపోల్చుకుంటే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ ప్రాజెక్టు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయో ఆ ప్రాజెక్టు ద్వారా మీరు కొంత పెన్నార్ బేసిన్కి తీసుకుపోతే మరి నాగార్జున సాగర్ రావాలి, మరి మా ప్రాంతానికి రావాలి, ఆ ఇచ్చంపల్లి నుంచి నీళ్లు ఆ ప్రాజెక్టుకి మేము చర్చించడానికి సిద్ధమని చెప్పి చెప్పినాం. its projects, and he, he's a very pushy man. How will Telangana succeed, because you're an opposition party? Whether you will succeed or not, or are you planning to file a caveat in a court or some kind of way to protect the state's interest? Sunil, when it finally come to protecting state interests, there'll be no niceties.
That is state interest, the uppermost thing. If we have to go to legal, we have to go legal at a point of time, we will go. But what I want to tell you categorically is, today, whatever concerns you expressed, we specifically expressed to Mr. C.R. Patil. He said, notwithstanding anything else, we will also ensure justice in all water issues of Telangana state. అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే మరి కోర్టులను అప్రోచ్ అవుతారు, ఎందుకంటే ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి కదా కోర్టులలో. తప్పనిసరిగా న్యాయం జరగకుంటే మేము ముందు చెప్పిన దాంట్లో ఏమీ వెనకాడేది ఉండదు. సుప్రీంకోర్టులో వాళ్ళ ప్రాజెక్ట్స్ విషయం కూడా మేము పోతామని చెప్పి ఇంకేం ఆలోచన చేయలేదు. నదుల అనుసంధానానికి ఓకే చెప్తున్నారు. థ్యాంక్ యూ.